16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తరువాత ఒక్కొక్కరిగా అనేకులకు కనబడిన తర్వాత శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం ఎప్పుడు చూస్తున్నాం. ఈ మాటలు మీరు పరిశీలిస్తే వాళ్ళు పునరుత్థానాన్ని అంతగా విశ్వసించలేదు. చూసి వచ్చి చెప్పిన వారి మాటలను కూడా అంతగా నమ్మలేదు. పరుగెత్తుకుని వెళ్ళి ఖాళీ సమాధిని చూసి వచ్చి కూడా ఏ స్పందన లేకుండా మామూలుగానే భోంచేస్తున్నారు. ఆ మూసిన తలుపులు మూసినట్టుండగానే యేసు వారి మధ్యలో ప్రత్యక్షమై వారికి సమాధానాన్ని, పరిశుద్ధాత్మని, పాపక్షమాపణ అధికారాన్ని ఇత్యాదివన్నీ ఇచ్చారు. ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే ఏమంత ఆధారపడదగిన వ్యక్తుల్లా కనపడలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే నాట్ సీమ్స్ టు బి ట్రస్ట్ వర్ది పీపుల్. ఏమంత నమ్మదగిన వ్యక్తుల్లాగా అనిపించలేదు. వీళ్ళని నమ్ముకుంటేట్రా బాబు అన్నట్టుగా ఉంది. కానీ ప్రభు తన మహాకృపను బట్టి వారిని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని, సమస్త జనులను శిష్యులుగా చేయమని, యెరూషలేమును వదిలిపెట్టక నా వలన వినిన తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టమని వారికి ఆజ్ఞాపించడాన్ని మనం బైబిల్లో చూస్తాం. ఈ దినం ఈ 3 ఆరాధనలో ఈ 3 మాటల్ని మనం ధ్యానం చేస్తాం. సువార్తను ప్రకటించండి అన్నది ఒకటి, శిష్యులునిగా చేయండి అనేది 2, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అనేది 3. యేసయ్య పునరుత్థానుడైన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన ఇచ్చినటువంటి విస్పష్టమైన ఆజ్ఞలు ఇవన్నీ కూడా. అందులో మొదటిది ఈ పూట మనం కేవలం మీకే కాకుండా వింటున్న బిడ్డలందరికీ ప్రయోజనం కలిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని తలంపులు నాకు ఇచ్చారు. మనందరికి కూడా కామన్గా దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ప్రీచింగ్ గాస్పెల్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ మేకింగ్ డిసైపుల్స్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఈ మొదటి ఆరాధనలో మనము ధ్యానిస్తున్న మాట సువార్తను ప్రకటించాలి అనండి. ఎవరు ప్రకటించాలి? అందరికి ఉన్న కామన్ మినిమం రెస్పాన్సిబిలిటీ, మనందరికీ ఉన్న కనీస బాధ్యత, అందరం తప్పకుండా సువార్తను ప్రకటించాలి. నూతన నిబంధన కాలంలో మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలోనే 96వ కీర్తనలో అనుదినము అన్యజనులలో రక్షణ సువార్తను ప్రకటించండి అనే మాట మనం చూస్తాం. ప్రభు మాట సెలవిచ్చినను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అనే మాట కీర్తన గ్రంథంలోనే చూస్తాం. కనుక సువార్త ప్రకటన లేదా సువార్త ప్రచారం అనేది నూతన నిబంధన కాలములో అనుగ్రహించబడిన కొత్త ఆజ్ఞ కాదు, ఆరంభం నుండి ఉన్నముచ్చటే. అయితే దానికి చాలా బలము, ఊతము దొరికింది యేసయ్య శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా.
చెప్పకుండా ఉండలేని పరిస్థితి ఆ ప్రత్యక్షత కలిగిన వారికి ఏర్పడింది. ఆ సువార్త ప్రకటించే భారం ఎంత పిక్స్కి వెళ్ళిపోయిందంటే పౌలయ్య గారు అంటారు, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటారు. అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు ఇంకేమంటారు తెలిసిన, సువార్త ప్రకటించడం వల్ల నాకు జీతం అక్కర్లేదు, సువార్త ప్రకటించుట వలన కలిగే జీతం అంటాడు. అంటే నాలాంటి ఒక వ్యక్తికి ఆయన సువార్త గురించి చెప్పడమే ఒక జీతం, మళ్ళీ జీతం ఎందుకు నాకు? దైవజనులందరికీ ఈ మాట అర్థమైతే ఎంత బాగుండు కదా. అర్థం కాకపోవటమే అందులో ఇష్టం లేదు. వాళ్ళంత సమర్థవంతంగా వసూలు చేయగలుగుతున్నారంటే జ్ఞానం ఉన్నట్టే కదా. జ్ఞానం లేని వారు అంత బాగా చేయలేరు. కనుక నేను వచ్చి మీ ఊర్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ సభలో కానీ సువార్తను ప్రకటిస్తే మరి నాకేమిటి అనే ఒక ఆలోచన, ఆశ, ఆకాంక్ష, మాట పుట్టింది అంటే సువార్త ప్రకటించుటే నాకు భాగ్యం, జీతం అనే ఆలోచన ధోరణి వారికి లేదు. సువార్త ప్రకటించుట ఒక జీవన వ్యాపకంగా, జీవనోపాధి మార్గంగా మారిపోయినటువంటి దారుణాన్ని తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ, దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించకపోతే శ్రమ కాబట్టి ప్రకటించాలి. సువార్త ప్రకటించుటే ఈ మట్టి జీవితానికి భాగ్యము, అదే జీతము కాబట్టి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సువార్త ఎవరికి ప్రకటించాలి అనే మాటకు వస్తే సర్వసృష్టికి ప్రకటించాలనే వాక్యం. ఒక పెద్ద మినిస్ట్రీయే ఉంది, TEC అని, టు ఎవ్రీ క్రీచర్. ఆ మినిస్ట్రీ పేరే అది. చాలా పెద్ద సంస్థ, అనేక దేశాల్లో ఉంది, వందలాది మంది సేవకులు, బోల్డన్ని కార్యక్రమాలు. గోదావరి జిల్లాలో వారికి విస్తారమైన సంఘాలు ఉన్నాయి. నన్ను చాలా సంవత్సరాల పాటు వాళ్ళు పిలుస్తూ ఉండేవారు. ఆ పేరే మంచిగా అనిపించేది నాకు. ఆ మినిస్ట్రీ పేరే టు ఎవ్రీ క్రియేచర్, సర్వ సృష్టికి. చాలా మంచిగా అనిపించేది. ఒక మంచి మోటో పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని. ఈ పూట మనము సువార్త ఎలా ప్రకటించాలి, ఏ విధంగా సువార్తను అందరికీ మనం చాటి చెప్పాలి అనే మాటను మనకున్న సమయ పరిధిలో కొన్ని విషయాలుగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటి మాట ఏమండి, యేసయ్య జీవితాన్ని, యేసయ్య మరణ పునరుద్ధానాల్ని ప్రకటించటమే అద్భుతమైన సువార్త అనండి. అందులో ఉంటుందిగా, ఇంటికి వెళ్ళి కూడా రాసుకోవచ్చు, ఏం పర్లేదు, ఏం టెన్షన్ ఎందుకు. మళ్ళీ తప్పిపోతే ఎలాగా, క్షేమంగా ఉంటుంది, హాయిగా వినండి. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ పని చేయొచ్చు. ఇప్పుడే ఖాళీ అంటావా? నా మొదటి మాట ఏంటంటే, యేసయ్య జీవితం, యేసయ్య మరణ పునరుద్ధానాలు, వాటిని ప్రకటించడమే సువార్త ప్రకటించడం. యేసయ్య జీవితం ప్రకటించవలసినంత విశేషమైనది ఏమీ కాదంటారా? మిమ్మల్ని అన్నాను. ఎందుకంటే 1 Peter 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచారం అసలు ప్రచారం చేయడానికి ఏం ప్రచారం చేస్తుంటే ఆయన గుణాతిశయాలంటే అతిశయింపదగిన గుణాలు. సిగ్గుపడి సైలెంట్ అయిపోవాల్సిన గుణాలు ఏమి ఆయన దగ్గర లేవు. చాలా అతిశయంగా చెప్పుకోవాల్సిన గుణాలు ఉన్నాయి. ఆయన ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, త్యాగం కానీ, అసలు ఈ క్షమ కానీ ఏం చెప్పినా సూపరే కదా. ప్రతి గుణము అతిశయింపదగిన స్థాయిలో ఉంటుంది. మరి ఏదో మరి నరావతారంలో కొన్నలా జరిగి ఉంటాయి అంటాకేం ఉండదు అసలు ఆయన దగ్గర. రక్త మాంసాల్లో పాలివాడాడు కానీ, శరీరాన్ని ధరించాడు కానీ, ఎప్పుడు శరీర సంబంధంగా, శరీరానుసారంగా ఆయన లేరు. దానికి సంబంధించి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 7:26 చదవండి. ఆల్రెడీ 1 Peter 2:9 నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ మాట చెబితే ఇంతకన్నా అద్భుతమైన సువార్త ఏంటి చెప్పండి?
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రుడు, ఆకాశ మండలంలోకి ఎక్కిపోయినవాడు, మనకు సరిపోయిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించింది పవిత్రుడని, పాపులలో చేరనివాడు. ఆయన గుణాన్ని గురించే, ఆయన క్యారెక్టర్ గురించే, ఆయన పరిశుద్ధతను గురించే. కాబట్టి 10 మందికి సువార్త చెప్పాలి, ఇతరులకు సువార్తను అందించాలని దర్శనం భారం కలిగిన వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, మనం చెప్పాల్సింది ఏ మతం గొప్ప, చరిత్రలో ఏం జరిగింది, ఏ మతంలో ఏం చెప్పారు, ఇంత గొడవ నీ పేనానికి ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపులో చేరనివాడు, ఆయన ఆకాశ మండలంలోకి ఎక్కిపోయినవాడు. కనుక ఆయనను గురించి చెప్పటం మనకెంతో ఆశీర్వాదకరం, అది మనకు ఆజ్ఞాపించబడింది. కనుక ఇది నాన్న యేసు ప్రభు శిలువ మరణం గెలిచి లేచిన తర్వాత శిష్యులకు చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని. మనందరికీ ఉన్న కామన్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది, సువార్తను ప్రకటించడం మన బాధ్యత. మరి సువార్తను ప్రకటించాలంటే ఏం ప్రకటించాలి? రకరకాల పద్ధతులు, రకరకాల విధానాలు మనము అనుసరించవద్దని, ఓరక తొడగొట్టుకోవటం, మీసం తిప్పుకోవటం సవార్థిక విధానం ఏమీ కాదని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక యేసయ్య జీవితం మన సువార్తలో ప్రధాన భాగం అయిపోవాలి. ఆమేన్. మరొకసారి ఆ వాక్యాన్ని కూడా చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినము లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. 2వ వచనం అంటాడు, ఉపదేశానుసారముగా ప్రకటించిన సువార్త అంటాడు. ఆయన సువార్తను ఉపదేశానుసారంగా చెప్పాడట. చాలామంది గొప్ప గొప్ప అయ్యగారులు, మహామహా థియోలాజియన్స్, బైబిల్ కాలేజీ లెక్చరర్స్ కూడా సువార్త వేరు ఉపదేశం వేరు రెండు కలిపేసి అడ్డగోలుకు బోధించేస్తుంటారు. సువార్తలు కూడా ఉపదేశాన్ని జొప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లేక, థియలాజికల్ స్టఫ్ లేక అరిసేస్తుంటారు రోడ్డు మీద పడి అని కోప్పడుతుంటారు. వారు చదువుకున్నారు కాబట్టి ఆ మాత్రం కోప్పడే అధికారం వాళ్ళకు ఉంది, తప్పులేదు. కానీ సువార్త కూడా ఉపదేశానుసారమే ఉండాలని పౌలు గారు చెబుతున్నాడు. ఉపదేశాన్ని అదొక బ్రహ్మ పదార్థంగా, జడ పదార్థంగా భయపెట్టే బూచిగా దూరం పెట్టి, ఎందుకు ఉపదేశం కూడా మనకెందుకు, ఫస్ట్ సువార్త చెప్పో అని. ఉపదేశం అంటే కొంచెం ప్రమాదకరమైందిగా, ఇబ్బందికరంగా, సువార్త అయితే ప్రియమైందిగా, ఈ 2 డెఫినేషన్లు ఇవ్వటమే దుర్మార్గం. ఉపదేశాన్ని ఒక బూచిగా చూపెట్టి సువార్తను తైలంగా చూపెట్టే పనికిమాలిన ప్రయత్నమే తప్పు. సువార్త కూడా ఉపదేశానుసారమే ఉండాలి అనేది పౌలు గారి విధానం. ఆయన సువార్త చేసిన పద్ధతి ఏంటి అని అడిగితే, నాకు ఇయ్యబడిన ఉపదేశాన్ని మీకు ఇచ్చానని చెబుతూ, ఉపదేశానుసారముగా సువార్త చెప్పానని చెబుతూ, ఏమిటంటే లేఖనముల ప్రకారం ప్రభువారు శిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఇదే అని చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సువార్తలో ప్రధానంగా యేసయ్య మరణం, యేసయ్య భూస్థాపన, యేసయ్య పునరుత్థానం, ఇది చెప్పడమే సువార్త. ఆయన శిలువ శ్రమను, ఆయన శిలువ వేదనని, ఆయన శిలువ మరణాన్ని, ఏమండి ఆయన పునరుత్థానాన్ని, దీన్ని ప్రకటించడమే సువార్త చెప్పటం అంటే. చాలామందికి సువార్త అంటే ఏంటంటే తెలుగు భాషలో వింతైన నిర్వచనం తయారు చేసి, సు అంటే మంచి, వార్త అంటే సమాచారం, మంచి సమాచారం చెప్పడమే సువార్త అంటే. ప్రభు నీ బాధలు తీసేస్తాడు, నీకు ఆరోగ్యం వస్తుంది, నీ పిల్లలు బాగుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది, గొప్ప భవిష్యత్తు వస్తుంది, మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ఇలాంటివే చెప్పాలి. ఇదే సువార్త అంటే. సువార్త పేరు మీద ప్రజల్ని బెదరగొట్టేది పెట్టా, సువార్త పేరు మీద ప్రజల్ని కంగారు పెట్టేస్తావేంటి? సువార్త అంటే స్వాంతన చేకూర్చే ఆదరణ మాటలుగా ఉండాలి. అసలు ఎవడురా నీకు డెఫినేషన్ చెప్పినోడు? అడే సొంతంగా తయారు చేసుకున్నాడు. మనలో మన మాట ఒకటి అపోస్తలులు ఎవరైనా సువార్త చెప్పారా, చెప్పలేదా? వాళ్ళు చెప్పదు, ఏడదాకా వచ్చింది.
అపోస్తలు చెప్పిన సువార్తలు ఒక్క దగ్గర నీ నొప్పులు తగ్గును, నీకు డబ్బులు వచ్చును, నువ్వు పేన సుఖంగా ఉంటుంది అని ఒక్కరు చెప్పారా? సువార్త అంటే ఏంటంటే యేసయ్య ఎందుకు మరణించాడు, ఎంత ఘోరమైన శిక్ష అనుభవించాడు, ఎట్లా తిరిగి లేచాడు, అవి చెప్పడమే సువార్త. కనుక పునరుద్ధానం నీ ఆదేశం ఏమిటంటే మీరు పోయి సర్వ సృష్టికి సువార్తను చెప్పమన్నాడు. సువార్తను చెప్పాలని కుతూహం కలిగిన వారికి, భారం కలిగిన వారికి, ఆసక్తి కలిగిన వారికి, సమర్పణ కలిగిన వారికి దేవుని సేవకుడిగా నేను ప్రబోధించే ఉపదేశం ఏంటంటే ఆయన జీవితాన్ని చెప్పండి, ఆయన మరణం చెప్పండి, ఆయన పునరుద్ధానం చెప్పండి. ఇది సువార్తలో అద్భుతమైన పద్ధతి, విధానం అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక కంపారిటివ్ స్టడీ చెయ్యక్కర్లా. నీకు ఎందుకు వచ్చిన పని? ఇది అసలు భూమి మీద మొత్తం తెలిసినంత అడవుడి. ప్రాథమిక స్థాయిలో ఇది మంచి విధానం అని చెప్తున్నాను. ఇక రెండో మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. విశ్వాసులు కేవలం విని వెళ్ళిపోయేవారుగా కాకుండా సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అమూల్యమైన 7 విషయాలు మీ ముందు పెడుతున్నాం. 4:29 యోహాను సువార్త. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆవిడెవరు? అమ్మ బాబు, ఎంతసేపు ఆలోచించారట్రా? గౌరవండి బాబు, బైబిల్ మర్చిపోతున్నారా? ఆవిడెవరండి? భయంకరమైన వ్యభిచార పాపములో మునిగిపోయిన పాపిష్టి మనిషి. చాలా అడ్డగోలు, భయంకర విచ్చలవిడి జీవితం. ఎవడేమనుకున్నా, ఎంతమంది ఏడ్చినా, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డా, ఎంతమంది తల్లులు శోకం పెట్టినా ఆమెకేమి లెక్క జమ ఉండదా. ఆ ఇష్టమంతే చెలరిగిపోయే పాపిష్టి మనిషి. అలాంటి మనిషిని వేసే రక్షించుకున్నారు. ప్రభువు జీవితాన్ని పరిశుద్ధపరిచారు. ఎంత గొప్ప ప్రేమగల దేవుడు కదా. ఆమె కుండను విడిచి గ్రామంలోకి వెళ్ళి చెప్పింది ఒకటే, నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కనుక్కున్నాను, బోళ్ళు మందిని చూశాను కానీ ఈయన సూపరావు, అసలు బేబచ్చం, ఈ శక్తేమి లేదు, నేను చేసినవన్నీ నాకు చెప్పేశాడు, నాకు అర్థమైపోయింది, ఆయనే మెస్సయ్య అంది. హల్లెలూయా. అంటే తన స్థితి ఊరందరికీ తెలుసు కనుక, తన ఊరిలో భయంకర వ్యభిచారిగా బతుకుతుంది కనుక, అనేక కుటుంబాల పతనానికి కారణమైన మనిషి కనుక, ఆమె తన పాపాలు ఒప్పుకుంటూ, నేను ఆ కొండను విడిచిపెట్టేశాను, నాకు ఇప్పుడు ఆ దాహం లేదు, నా బ్రతుకంతా కళ్ళ కట్టినట్టుగా చూపించాడు అని ఒక పశ్చాత్తాపంతో సాక్ష్యం చెప్పింది. నీ జీవితంలో నిజంగా మార్పు వచ్చిందా? నీ బ్రతుకు మారిందా? పాపాన్ని విడిచిపెట్టావా? ఇప్పుడు ఆ కొండ నీ దగ్గర లేదా? ఇప్పుడు ఆ దాహం పోయిందా? ఈ కార్యాలు చేసింది ఎవరో? అది చెప్తే అంతకైనా సువార్తమే లేదు. యేసు నీ జీవితంలో ఏం చేశాడు? యేసు నీ జీవితంలో కలిసాక నువ్వేం మారావు, ఏం వదిలేసావు, ఏది విడిచిపెట్టావు, ఏం మొదలెట్టావు, ఆ సాక్ష్యమే అద్భుతమైన సువార్త. యేసయ్య జీవితం, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటిస్తుంది మనం. మరి మన జీవితంలో ఏం జరిగిందో కూడా సాక్ష్యం ఉండాలి కదా. మరి ఏమీ మారకుండా నేను ఒక మంచి కొత్త వ్యక్తిని తెలుసుకున్నాను, సూపరు, నా లైఫ్ నాది అంటే ఎవడంటాడు? సువార్త ప్రకటనలో 2వ అతి ప్రాముఖ్య విధానం నీ వ్యక్తిగత సాక్ష్యం. మేము బైబిల్ స్కూల్స్లో టీచ్ చేసే ఒక ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటే, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి కానీ భక్తులు, భూమి మీద మనుషులు 5 సువార్తలు చదువుతారు. పైగా 5వ సువార్త ఇంకెక్కువ చదువుతారు. పైగా 5వ సువార్త నచ్చితేనే 4 సువార్తలు చదువుతారు. ఆ 5వ సువార్త పేరు క్రైస్తవుడి వ్యక్తిగత జీవితం అని చెప్తుంటాం. బైబిల్ స్కూల్స్ చాలా స్ట్రాంగ్గా టీచ్ చేసేది అది మేము. There are 4 gospels in Bible, but people read 5 gospels. And you are the 5th gospel. నిన్ను చదివి నువ్వు నచ్చితేనే 4 దగ్గరకు ఒక ఎలవా చెప్పావు కానీ అంటారు. 4 సువార్తలు మంచి గ్రంథంగా పెంచుకెళ్ళి చదవండి. అద్భుతమైన విషయం ఉంటుందంటే, నీ బ్రతుకు చూసినప్పుడు వాళ్ళకి అసహ్యం కలిగితే, నువ్వు తిట్టుబోతువో, తిరుగుబోతువో, తాగుబోతువో, భ్రష్టుడువో, వ్యభిచారం అయితే వాళ్ళు ఎందుకు చదువుతారు? పుస్తకం ఎలవా, నేను చూస్తేనే అర్థం అవుతుంది, ఆ దరిద్రం మళ్ళీ మాకంటిస్తున్నావా అని చెప్పి అంటారు ఖచ్చితంగా. కనుక యేసయ్య జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం సువార్తకి ఎలాగో ముఖ్యమైన విషయమో,
ప్రకటించేవాడి జీవితం కూడా అంతే ముఖ్యం. మారిన నీ సాక్ష్యమే సువార్తకు బలమైన ఆయుధం. నువ్వేమీ మార్చుకోకపోతే, ఏమీ వదలకపోతే, ఏమీ ప్రభువు కొరకు చేయకపోతే ఏం మాట్లాడతావు? ఏసై మంచోడు, ఏసై మరి నువ్వెవడురా? మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక మంచి స్వీట్ చాలా ఖరీదైంది, చాలా రుచికరమైంది, చాలా అద్భుతమైంది, చాలా తాజాగా ఉంది. కానీ అత్యంత చండాలపు మురికి పాపిస్ చేతి ఇత్తి ఉడి తీసుకుంటాడు. అయిపోయింది దరిద్రం. ఇక మంచి పదార్థం మంచి చేతులతోనే ఇవ్వాలి అనడం ఎంత సింపుల్ లాజిక్కో. యేసయ్య జీవితమే సువార్త అయితే మారిన జీవితమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీ ఇంటి పక్కన రోజు ఇంట్లో తగులు గొడవలు గుద్దేసుకొని కొట్టేసుకొని ఆ సినిమాలు, ఆ పాటలు, ఆ గొల్లు గొడవ, ఈ గోత్రం అంతా ఇన్నేసి అలిసిపోయి పిల్లికి బిచ్చం పెట్టిన దరిద్రాన్ని చూసి, ఎవడి ఆపదలు కూడా గొంతులో నీళ్లు పోసే రకంగా దరిద్రాన్ని చూసి ఆయన ప్రేమామయుడని చెప్పామనికి వెళ్ళి చండాలంగా ఉంటుంది, అసహ్యం చేసుకుంటారు. కనుక ఒకటి యేసయ్య జీవితం, మరణం, పునరుద్ధానం. రెండవది మారిన మన సాక్ష్యం. ఇది లేకుండా సువార్త చేయలేము. ఆమేన్. మూడో మాట చూద్దాం దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 1:20. లేచినాడురా, సమాధి గెలిచినాడురా అని చెప్పేసి వారం రోజులు అవకితమై యేసు రక్తమే చేయి మళ్ళీ మర్చిపోయి యథాపూర్వ పాత నామకార్థ ఆచార సాదాసీద క్రైస్తవ జీవితంలో మునిగిపోకుండా స్వార్థ ప్రచారములో క్రైస్తవులు నిమగ్నం కావాలని చెప్పబడుతున్నటువంటి సందేశం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగాక. రోమాపత్రిక 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. ఉదయకాలం ఆకలిగా ఉన్నాడు దైవజనుడు. స్తోత్రం. ఎంత సింపుల్గా చెప్పేశాడు పౌలయ్య గారు. చూడండి, ఆయన అదృశ్య శక్తి, ఆయన దేవత్వము, నిత్యత్వము, ఇవన్నీ కూడా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడి ఉన్నటువంటి వస్తువులను చూస్తే అర్థమవుతుంది అంటాడు. అంటే సృష్టిని చూస్తే దేవుని నిత్య శక్తి, దేవుని దైవత్వం అర్థమవుతాయి అంట. ఆమె చెప్పండి. ఆడిని తిట్టి ఈయన్ని తిట్టి ఇంత అవసరం ఉండదు. సృష్టిని చూసి దేవుని నిత్యశక్తి, ఒక సూర్యుని చూడు, ఒక సముద్రాన్ని చూడు, ఆయన శక్తి అంటే తెలుస్తుంది. స్వార్థ ప్రచారంలో కీలకమైన పద్ధతి అది. ఆమేన్. ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ మనం తొలగించడానికి సాధారణంగా భావన ఎలా ఉంటుందంటే తల్లికి మించిన దైవం లేదు అనే భావన ఉంటుంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పద్ధతి ఏంటి? ఆ తల్లిని కూడా సృష్టించిన దేవుడు ఉంటాడు కదా. మనల్ని ఈ భూమి మీదకి తెచ్చినందుకు తల్లి గొప్పది ఖచ్చితంగా, అందులో డౌట్ ఏమీ లేదు. ఖచ్చితంగా సన్మానించమని వాక్యంలో కూడా ప్రభు చెప్పాడు. తల్లిని తండ్రిని సన్మానిస్తేనే దీర్ఘాయుష్యని వాక్యంలో చెప్పాడు. వారిని ఇబ్బంది పెడితే వారి కన్నులు లోయకాకులు పీకితేనే వాక్యంలో చెప్పాడు. వృద్ధాప్యములో తల్లిదండ్రులు విడిచిపెట్టొద్దు, బాగా చూసుకోమని బైబిల్ చెప్పాడు. ఇదంతా మనం ఖచ్చితంగా అంగీకరిస్తున్నా, పాటిస్తున్నా, మాదిరిగా బ్రతుకుతున్న ఒక నిత్య సాక్ష్యం. ఇందులో డౌట్ ఏమీ లేదు. కానీ తల్లి దేవుడు కాదు కదా, తండ్రి దేవుడు కాదు కదా. వాళ్ళను లోకంలోకి తెచ్చిన మరి వాళ్ళని దేవుడు అనబడే వాడిని లోకంలోకి తెచ్చిన వాడు ఉండడు గనక, ఆయనే స్వయంభవుడు గనక ఆయన దేవుడు అవుతాడు. ఆమేన్. ఆది సంభూతుడు తాను, స్వయంభవుడు తాను, అన్నిటికీ ఆధారం తాను, అన్నిటికీ మూలం తాను, అందుకు దేవుడు. ఒక సూర్యుని చూపించినప్పుడు సూర్యుడే దేవుడు కాదు, దేవుడికి ఒక పోలికగా చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు? ఇంతటి సౌర కుటుంబంలో, ఇంతటి ఈ భూ ప్రపంచములో ఇన్ని నక్షత్రాలు ఉంటే, ఇంత వ్యవహారం ఉంటే, వెలుగునిచ్చే, ప్రయోజనం కలిగించే సూర్యుడు ఒక్కడే కదా. అలాగే దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆయన నుండే వెలుగు వేడి పుడతాయి. ఇది సువార్త. ఆమేన్. ఈరోజున దేవుని వాక్యాన్ని మంచిగా మీరు ఆలకించాలి. సృష్టిని దాట లేకుండా సముద్రమునకు
ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవునికి నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు. కనుక ఈ సృష్టిని చూపించి మనం సువార్తను ప్రకటించాలని దేవుని వాక్యం ద్వారా ప్రభువుకు నేర్పిస్తున్నారు. కనుక సువార్తను ప్రకటించాలంటే 7 పాయింట్లు ఒక్క దినమే ఒక్క గడియలోనే అప్లై కావు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ఈ రీతిగా సువార్త ప్రకటించాలి. కోర్ పాయింట్ ఏంటంటే యేసయ్య జీవితం, కీలకం ఏంటంటే మారిన మన జీవితం. ప్రకటించాల్సిన అంశాలు ఏంటంటే సృష్టిని చూస్తేనే యేసయ్య లేక దేవుని యొక్క దైవత్వాన్ని మనం ప్రపంచానికి చెప్పడానికి ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 19:10. అందుకు నేను అతడికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును, దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవర్తన సారమని నాతో చెప్పాను. ఆ మాట గమనించారా? యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం. ఆమేన్. అంటే ప్రవచనాలన్నీ గనక జ్ఞాపకం చేసుకుంటూ వస్తే యేసయ్య సాక్ష్యం అదే. ఆదికాండం 3:15లోనే ఆయన స్త్రీ సంతానంగా వచ్చి సాతానుని యొక్క తల చితగొడతాడని చెప్పాడు. అలా ఒక్కొక్క చోట ప్రవచనాలు ఏం చెప్పారో వాటిని అన్ని వివరిస్తే సరిపోద్ది యేసయ్య సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి ఈ మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసయ్య శిలువ శ్రమను రాశాడు కదా. మరి ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి ఆ అధ్యాయాన్ని చదువుకుంటూ రథములు వెళ్తుంటే ఫిలిప్ అక్కడికి వచ్చి, నువ్వు చదువుతుందో నీకు అర్థమవుతుందని అడిగితే, నాకు ఎవరైనా త్రోవ చూపకపోతే ఎలాగూ తెలియను ఆయన ఒప్పుకుంటే, అప్పుడు అక్కడ రాసిన మాట, అప్పుడు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును ధరించి యేసును కూర్చున్న సువార్త చెప్పాడు. కనుక లేఖనాలను అనుసరించి ప్రవచనాలను, ఇదిగో ఈ ప్రవచనం యేసులో నెరవేరింది. లేవియా కాండములో అల్లాడించబడు అర్పణ విశ్రాంతి దినానికి ముందు దినం కోయబడాలి, విశ్రాంతి దినం తర్వాత దినం అల్లాడింపబడాలి. విశ్రాంతి దినం ముందు కోయబడింది ఎవరు? అల్లాడించబడింది ఎవరు? మీ పాపములు యాజకుని కుడి చేతుల మీదుగా ఆ మేకలోనికి పంపించాలి. ఆ మేక పిల్లను ఈ విధంగా వధించి రక్తార్పణ చేయాలి. పస్కాని ఇలా వధించాలి. ఈ ప్రవచనాలు నెరవేరిపోయి యేసు ప్రభు సాక్ష్యం కదా. ఎమ్మాయి మార్గంలో క్లియోపతని సహోదరుడితో యేసు చెప్పిన మాట గుర్తుందా మీకు? లేఖనములో తన్ను గురించి వ్రాయబడిన ప్రతి విషయాన్ని వారికి చూపించి వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కనుక ఆయా ప్రవచనాలను మీరు బైబిల్లో పరిచయం చేస్తూ, ఇదిగో పలానా చోట విధంగా రాయబడింది, ఇదిగో నెరవేరింది, పలానా చోటలో రాయబడింది, ఇలా నెరవేరింది. ప్రవచనముల సారము సువార్తలో ఒక గొప్ప ఆయుధం. ఆమేన్. ఏ ప్రవచనము ఎలాగ చెప్పబడిందో, ఎన్ని ఏండ్ల క్రితం చెప్పబడిందో, అది ఎలా నెరవేరిందో, అది ఒక మంచి సువార్త పద్ధతి. ఒకటి, యేసయ్య జీవితం, మరణం, పునరుద్ధానం. 2, మారిన మన సాక్ష్య జీవితం. 3, సృష్టిని చూపిస్తూ చెప్పే విధానం. 4వది, ప్రవచనాలు వాటి నెరవేర్పును చూపిస్తూ చెప్పడం. 5వది, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే ఆయన సంతానమని మీ కవిశ్వరులో కొందరు చెప్పుచున్నారు. పౌలు గారు సువార్త చేస్తూ ఏమంటాడంటే, ఏ ఊరికి వెళ్ళాడో, ఏ ప్రాంతానికి వెళ్ళాడో, ఏ పట్టణంలో మాట్లాడుతున్నాడో, వారి కవులు ఏమని చెప్పేవారో ఆ బుక్ని రిఫర్ చేస్తూ వాక్యం చెప్తున్నాడు. ఈ విషయం నేనే కాదు, మీ కవులు కూడా పలానా పుస్తకం రాశారు కదా అని చెప్తున్నాడు. ఇతర సాహిత్యములలో సువార్తను బలపరచు విషయములను ఉటంకించుట ఒక మంచి సువార్త విధానం. నేను చెప్పేది సువార్తను బలపరచు విషయములను ఉటంకించుట ఒక మంచి విధానం. చాలామంది ఇది మానేసి
ఇతర గ్రంథములలోనూ ఆయా చోట్ల ఉన్నటువంటి లోపములను వెతికే ప్రయత్నం చేసి వాటి మీదనే తీవ్రమైన దుమారం రేపడానికి ఇష్టపడుతున్నారు. ఆ మాట అంటే ఏమంటారు? మరి వాళ్ళు బైబిల్ గురించి అడ్డగా మాట్లాడారు కదా, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది అంట. ఇంక వాళ్ళు ఒక మాట మాట్లాడితే, మీరు ఒక మాట మాట్లాడితే, మళ్ళీ వాళ్ళు మాట్లాడితే, మళ్ళీ ఇక దీనికి అంతమేముంటుంది? ఈ అనంతమైనటువంటి వాదోపవాదాల్లో ఫలితం ఎంత వస్తుందంటారు? ఎంతమంది సువార్త వైపు ఆకర్షించబడతారు? ఓరు బాబు, వీళ్ళు కొట్టుకుండా సరిపోతుందిరా బాబు, ఎవడో ఒకడు ఆపండ్రా అనే మనిషి తప్ప ఇద్దరి వాదోపాదాలు ప్రశాంతంగా విని ఇందులోని సత్యమును గ్రోలి అద్భుతముగా మనోనేత్రం వెలిగించబడి రక్షణ సువార్తను అంగీకరించి గొప్ప రక్షణ పొందుకునే భక్తులు ఎందరూ ఉంటారు అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఇతర సాహిత్యములను వాడేది మనము చెబుతున్న ప్రేమ సువార్తను బలపరచుటకు, స్థిరపరచుటకు, టు కన్ఫర్మ్ ద ట్రూత్ దట్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్. అంతే తప్ప ఎదుటివారిని కించపరచడానికో, గాయపరచడానికో, గేలి చేయడానికో కాదు కదా. సో సువార్త ప్రకటనలో ఆయా వేమన పద్యవేదని చెప్తే తప్పేమి కాదు. ఇంకో పుస్తకం, ఇంకో ప్రాంతం, ఆయా ప్రాంతాల్లో ఏది ప్రసిద్ధి అవుతుంది. కనుక విమర్శ ఎప్పుడు కూడా సువార్తకు ఆయుధం కాదు, మన పద్ధతి కాదు. ప్రేమే కదా సువార్తకు ఆలంబన. విమర్శ ఎప్పుడు సువార్త ఆయుధం ఎట్లా అవుతుంది? ప్రేమ ఆయుధం అవుతుంది. కానీ కాబట్టి ఇతర సాహిత్యములు, ఆయా గ్రంథములలో నువ్వేదైనా గ్రంథం చదువుతుంటే అందులో నీకేమనిపించిందో అలాంటి ఒక విశేషాన్ని ప్రస్తావించడం ఏమి తప్పు కాదు. ఆయా గ్రంథముల సాహిత్యములను ఉటంకిస్తూ సువార్త చెప్పుట. ఉదాహరణకి సోక్రటీస్ ఒక తత్వవేత్త, ఆయన చెప్పాడు కొన్ని విషయాలు, ప్లేటో చెప్పాడు కొన్ని విషయాలు. అవన్నీ ప్రస్తావన చేయటంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఎవరికి ఇబ్బంది ఉంటుంది? అసలు దేవుడు లేదని చెప్పే కన్ఫ్యూజన్ సిస్టమ్ చైనాలో, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అని ఒక వ్యక్తి, ఆయన కూడా దేవుడు దిగి వస్తే తప్ప సెట్ అవ్వదని మాట్లాడిన మాటలు ఉన్నాయి. అవన్నీ సువార్తకు ఆయుధాలే కదా. కాబట్టి ఇతర సాహిత్యములను ఉటంకించుట సువార్త ప్రచారములో ఒక మంచి పద్ధతి. క్రైస్తవులు వచ్చి విని ఆచారంగా వెళ్ళిపోయే వాళ్ళుగా కాకుండా సువార్తను ఈ క్రమములో పద్ధతిగా ప్రకటించేవారుగా ఉండాలి అనే భారంతో ఈ సమాచారం మీకు ఇస్తున్నాను. 6వ మాట కొలస్సీ పత్రిక 1:28. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధముల జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన ఎలా ప్రకటిస్తున్నారట? సమస్త విధములైన జ్ఞానముతో అనండి. అంటే కేవలం వాక్య జ్ఞానమే కాదన్నమాట. కేవలం వాక్య జ్ఞానమే కాదు, సమస్త విధములైన జ్ఞానం. ఉదాహరణకి వైద్యులు, వైద్య విజ్ఞానము కలిగిన వారు క్రీస్తు జననానికి సంబంధించిన అద్భుతాన్ని వారి సైంటిఫిక్ భాషలో, వైద్య పరిభాషలో ప్రకటించడం ఎంత అద్భుతమైన సువార్తగా ఉంటుంది. ఒక డాక్టర్ గారు చెబుతుంటే విన్నాను, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అసలు ఏ విధంగా గర్భధారణ జరుగుతుంది, గర్భములో జరిగే అద్భుతమైన మార్పులు ఎట్లుంటాయి. ఒక గైనకాలజిస్ట్గా ఆయన అద్భుతంగా యేసుక్రీస్తు పురుష ప్రమేయము లేకుండా దేవుని వాక్యము శరీరం ఎలా దాల్చింది అనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అదొక మెడికల్ కాలేజీలో ఆయన చేసిన గాస్పెల్. అది అందరూ వైద్య విద్యార్థులే, అందరూ వైద్య విద్యార్థులకు బోధించే టాప్ డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆయన చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ని, ఆర్గ్యుమెంట్ని ఒక్కరు కూడా కాదనలేకపోయారు. పైగా క్రైస్తవేతర డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరిలో లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఈరోజు మా కన్నులు తెరవబడ్డాయని మాట్లాడారు. కనుక ఒక్క వాక్యములు, రెఫరెన్సులు మాత్రమే చెబుతారంటే అన్ని చోట్ల చాలకపోవచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో నువ్వు బోధించవచ్చును దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
ఉదాహరణకి నీకు ఫిజిక్స్ పర్ఫెక్ట్గా నీకు అర్థమైతే ఈ విశ్వాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ ఇన్ఫైనట్ అంటే ఏంటో, మనం ఎంత పరిమితమైన వారమో, దేవుడు ఎంత అనంతుడో, ఈ విశ్వం యొక్క కెపాసిటీని గురించి, ఆ నియమాల గురించి మాట్లాడుతూ అద్భుత సువార్త చేసిన దైవజనులందరూ నేను చూశాను. కాబట్టి మనము సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తును బోధించడం అనేది ఒక మంచి పద్ధతి. ఆ అవకాశం నీకుంటే, ఆ జ్ఞానం నీకుంటే, ఆ సమాచారాన్ని, ఆ జ్ఞానాన్ని సువార్త ప్రకటనకు వాడటం చాలా గొప్ప మాట. ఇక 7వది ఈ పూట మీ దృష్టికి తెచ్చవలకునే చివరి మాట ఏంటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ప్రకటించిన సువార్తలో, బాప్తిస్మమిచ్చి యోహాను ప్రారంభించిన సువార్తలో కీలక ఘట్టం ఏమిటి అంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది. యేసు ప్రభు కూడా హైలైట్ చేసి చెప్పిన సువార్త అంతా అదే. నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, పరలోక రాజ్యమును గురించి, పరలోక పట్టణమును గురించి, దానికి మనల్ని తీసుకెళ్లే యేసు ప్రభు 2వ రాకడ గురించి ప్రముఖంగా ప్రస్తావించడమే సువార్త ముఖ్య ఉద్దేశం. ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఇదిగో పరలోకం ఎట్టు ఉంటుంది, ఇదే ప్రపంచం కాదు, ఇదే పెద్ద గొప్ప కాదు, ఇదో సింగపూరు, దుబాయో, అమెరికా పరలోకం కాదు, పరలోకం అంటే ఇంకా శ్రేష్టమైంది, అది ఎట్లుంటుంది, దాని విలువలు ఇవి, అక్కడికి తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నాడు అనే పరలోక రాజ్యమును రాకడతో మేళవించి చెప్పటం సువార్తలో అద్భుతమైన పరాకాష్ట. నేను చెప్పిన ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఈ 7 అంశాలు ఒక్కచోటే గుద్దిగుచ్చి జనం పేనం తీసేయమని నేను చెప్పట్లా. సువార్త ప్రకటనకు 7 ఎక్కడ ఏది అవసరమో, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, ఆత్మ నడిపింపును పొందుకున్న వారై, ఆత్మ సహాయంతో ఆయా పరిస్థితులను బట్టి ఎంత అవసరమైతే అంత, మొత్తం అవసరమైతే మొత్తం, పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి మనం ప్రకటించాలి. నా ఉద్దేశం, ఏదైనా ఒక పద్ధతిలో, ఏదైనా ఒక విధానంలో మనము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య మనకిచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభువారు చెప్పారు. కాబట్టి సువార్త ప్రకటించడానికి ఒక 7 పద్ధతులను నేను మీ ఎదుట పెట్టాను. ఇదే సమస్తం, ఇంతకు మించి ప్రపంచానికి ఏమీ లేదు అంటలేదు. ఊరకొక 7 పద్ధతులు మీ ముందు పెట్టాం. ఎంతకన్నా ఉత్తమమైనవి మీకే తెలిసి ఉండొచ్చు, మీరే కనిపించుండొచ్చు, మీరు నేర్చుకుని ఉండొచ్చు, పెద్ద విశేషమేం కాదు. ఈ 7 మొదటిది యేసయ్య జీవితం, ఆయన మరణ పునరుద్ధానాలు. 2వది మారిన మన సాక్షి జీవితం. 3వది సృష్టిని చూపిస్తూ దేవుని శక్తిని గురించి, దైవత్వాన్ని గురించి మాట్లాడడం. 4వది నెరవేరుతున్న ప్రవచనములను, లేఖనాలను చూపించి మాట్లాడడం. 5వది ఇతర సాహిత్యములలో దైవత్వాన్ని గురించిన విశేషాలను ప్రస్తావించడం. 6వది సమస్త విధములైన జ్ఞానముతో, పరిజ్ఞానముతో నువ్వు క్రీస్తును ప్రకటించడం. చివరిది పరలోక రాజ్యాన్ని, రాకడిని ప్రస్తావిస్తూ సువార్త చెప్పటం. ఇవన్నీ మీరు బాగా ఆకలింపు చేసుకుని, ధ్యానం చేసి, ప్రార్థన చేసి, విజ్ఞాన ప్రదర్శనగా కాక ఆత్మరక్షణ భారంగా సువార్త ప్రకటన చేపట్టాలని, విమర్శలకు, వాదోపవాదాలకి ఇందులో ఎక్కడ అవకాశం లేదని, ప్రేమే మన ఆయుధం, మన విధానం తప్ప మరొకటి కాదని ప్రకటిస్తూ సువార్తను ప్రకటించు పునరుత్థానుని ఆదేశాన్ని శిరసావహిద్దాం, నెరవేర్చుదాం. దేవుడు మనలా రీతిగా వాడుకొనుగాక. ప్రార్థన.